ఎంటర్టైన్మెంట్ కోసం రాసేసేయలేదు మిత్రులారా, ఎంటర్టైన్మెంట్ కోసం రాసేయలేదు. గుర్తుపెట్టుకోండి, సినిమా పాటకి అన్నమయ్య కీర్తనకి తేడా ఏమిటంటే, ఇవి 500 సంవత్సరాల క్రితం రాసిన పాట కీర్తన. సినిమా పాట ఎంత పెద్ద హిట్ అయినా చూడండి, దాని బతుకంతా సంవత్సరం 2 సంవత్సరాలు అంతే. ఒక హిట్ పాట పాడండి, ఇది ఎప్పుడో పాత పాట ఎప్పుడో పాడతాడు ఏమిటండి అంటాడు. అది ఎందుకని అంటున్నారు? అది ఒకప్పుడు హిట్, ఇప్పుడు కాదు అంటున్నారు. ఎప్పటి అన్నమయ్య కీర్తన ఎప్పటికీ ఇవాళకి వింటున్నప్పుడు అదే చప్పట్లు, అదే పారవస్యం. దీని ఆంతర్యం ఏమిటంటే, పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఎవడైతే తిరిగి థ్యాంక్ గాడ్, నువ్వు ఏదైతే శక్తి ఇచ్చావో ఇది నాది కాదు, నువ్వే, అందుకని నీకే ఇచ్చేస్తున్నాను అని పరమాత్మకి అర్పిస్తాడో వాడు శాశ్వతుడు. అందుకనే సినిమా పాటకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అన్నమయ్య కీర్తనకి ఎన్ని వేల సంవత్సరాలైనా దేర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. ఇవి నేర్పించండి పిల్లలకి. నీకు బాగా నచ్చిన పాట ఏమిటి చెప్పు నాన్న అంటే పిల్లల్ని ఉంది, పెద్దవాళ్ళని కూడా వెంటనే వాళ్ళు అంటావా అంటావా. బ్రహ్మాండమైన కీర్తన కదా అది. ఇవి ఒక్కసారి మీరు నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత మిత్రులారా, ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ వైపుకి, పిచ్చి పాటల వైపుకి, ద్వంద్వార్థాల పాటల వైపుకి మీ మనస్సు వెళ్ళదు మిత్రులారా. సంస్కరించబడడం అంటే ఇది. దాని నుంచి ఆవేశంగా మాట్లాడుతున్నాను. అసలు ఎవరు మీరు, ఎందుకు ఇందులోకి వచ్చారు? చాలా మంది అడిగే ప్రశ్న. నేను ఒకప్పుడు జర్నలిస్ట్ని మిత్రులారా, జర్నలిస్టు. అలా ఉన్న కాలంలోనే తెలుగు సినిమా పరిశ్రమకి ప్లేబ్యాక్ సింగర్గా, సినిమా నేపథ్య గాయకుడిగా పరిచయమై తెలుగు కన్నడ సినిమాలో దాదాపుగా 125 సినిమాలు పాడాను అన్నమయ్యతో సహా. ఇలా పాడుతూ వెళుతున్న మార్గంలో ఎందుకో నచ్చలేదు, ఈ మార్గం నచ్చలేదు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, పాడుతా తీయగా సల్లగా. పాటలు పాడేవాళ్ళం అప్పుడు. నన్ను దోచుకొందువటే, సడన్గా అనిపించింది నన్ను దోచుకుందువటే. ఎంతకాలం దోస్తాం ఇట్లా? ఎన్ని వందల వేల సార్లు దోస్తాం ఇట్లా? ఇవి కాదు, ఏదో ఉంది సంథింగ్ లైఫ్. ఎప్పుడో ఒకసారి అనిపించింది, వెళ్ళే లోపల మనం సడన్ గా పడిపోయాం. మన కాయం, ఎందుకని దీన్ని కాయము అన్నారంటే ఇది పడిపోవడం ఖాయం కాబట్టి. పడిపోతే మన శవం చూడడానికి వచ్చేవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే, ఏదో కొంతకాలం సినిమాలో పాడేసి పోయాడురా అంటే అది జీవితం కాదు. ఏదో వాడి కోసమే బతికాడురా, అది జీవితం కాదు. ఇతని లేని లైఫ్, ఇతని లేని లోటు తీర్చలేంది ఈ జాతికి ఇతను చేసిన సేవలు అంతా ఇంత కాదు అని ఎవరైతే అనుకున్నారో, నిజంగా జీవితం అంటే అది మిత్రులారా. ఇది నేర్పించండి బిడ్డలకి. మన భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చేవాడు, లేదా మన భౌతిక కాయాన్ని దర్శించడానికి వచ్చేవాడు, ఆ భాషలో, ఆ మాటలో ఎంత తేడా ఉందో చూడండి. మన భౌతిక కాయాన్ని దర్శించడానికి రావాలి. కొంతమంది వెళ్ళిపోయినప్పుడు చూడండి, ఊరు తరలిస్తుంటుంది చూడండి. ఎందుకని? ఊరంతా ఏదో చేశాడే మహానుభావుడు. ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? అది జ్ఞానము. బుద్ధి కాదు, జ్ఞానము. ఏది శాశ్వతం కాదు. ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. తర్వాత క్షణం నువ్వు ఆనందంగా ఉన్నావంటే, సుఖంగా ఉన్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే అది పరమాత్మ పెట్టిన భిక్ష అని గుర్తుపెట్టుకో. ఏదో వేదాంతం అంటున్నాం మనం, ఏదో వేదాంతం చెప్పేస్తున్నాడు అని. వేదం ఏమిటి చెప్తుందో తెలుసా మిత్రులారా? సత్యమే చెప్తుంది, నిజమే చెప్తుంది. ఇది ఆలోచించమని చెప్తుంది, ప్రతిదీ ఆలోచింపచేసేట్టు మాట్లాడమని చెప్తుంది. ఇది బిడ్డలతో ఎన్ని కష్టాలు ఎదురైనా నిర్భయంగా ఎదుర్కోవాలరా. అలా ఎదుర్కొని ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాడే శ్రీరామచంద్రుడు. అందుకని జై శ్రీరామ్. ఈ రోజుల్లో పిల్లలు చూడండి, ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు చూడండి, ఎన్ని కాపురాలు నిలబడుతున్నాయో చూడండి, ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి ఎన్ని గిఫ్టులు ఇస్తున్నామో చూడండి, ఎంత సమయం వాళ్ళ పెళ్లిలో గడుపుతున్నామో చూడండి. ఇంత చేస్తే నెక్స్ట్ ఇయర్ కలిసి ఉంటారో లేదో గ్యారంటీ లేదు మిత్రులారా. ప్రేమ కానీ, స్నేహం కానీ,
ఈగోలతో సాధ్యం కాదు, అహంకారాలతో సాధ్యం కాదు, అర్థం చేసుకుంటేనే సాధ్యమవుతుంది. అలా అర్థం చేసుకున్న మహాపతివ్రత ఎవరో తెలుసా మిత్రులారా? ఇదిగో ఈ మహానుభావుడే. మనం వ్యంగ్యంగా అసలు మహానుభావుడు వేరు, ఆ ఎక్స్ప్రెషన్ వేరు. ఇదిగో ఈ మహానుభావుని చేసుకోవటం వల్ల తెల్లవారితే పట్టాభిషేకం జరుగుతుందని నేను ముచ్చటపడ్డాను. ఇదిగో ఇది ఇట్లా పొట్ల పడుస్తుంటారు. ఈ మహానుభావుని చేసుకోవటం వల్లే నెక్స్ట్ డే అడవులకి నా కర్మ ఇట్లా కాలిపోయింది. ఇదిగో ఆ వనపర్తి సంబంధం చేసుకున్నాను నేను, నా జీవితం బాగుండేది అని అనుకుంది అనుకోండి సీతమ్మ. అలా అనుకోరా? అత్తమామని జాగ్రత్తగా చూసుకో. 14 ఏళ్ళు నేను వనవాసం చేసి వచ్చేస్తా, 14 క్షణాల్లా గడిపి. ఇక్కడ జాగ్రత్తగా ఉండు సీత అంటే సీతమ్మ ఏమందో తెలుసా? సీతమ్మ ఏమందో తెలుసా? సీతమ్మే అనగలుగుతుంది. భర్త ఎక్కడుంటే భార్యకి అక్కడే సుఖము, సౌఖ్యము, స్వర్గము, ధర్మము. నీకు తెలియదా రామచంద్ర ప్రభు? అడవికి వెళితే, నేను కూడా నీతో పాటు అడవికి వస్తే, అడవిలో చాలా క్రూర జంతువులు ఉంటాయని నన్ను భయపడతావేమిటి? ఆఫ్టర్ ఆల్ క్రూర జంతువుల బారి నుండి ఒక్క భార్య, ఒక్క మనిషినే కాపాడలేని నువ్వు ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడగలవు చక్రవర్తిలాగా అని ధైర్యం ఇచ్చి అతన్ని ప్రశ్నించి నిలదీసిన తల్లి సీతమ్మ. నీలో మగవాణ్ణి చూసేట్టుగా మాట్లాడు. ఇన్స్పిరేషన్ చూసారా? అలా ఉంటుంది. నువ్వేంటి ఇలా మాట్లాడతావేమిటి? నువ్వు ఇలా మాట్లాడకూడదే, అలా మాట్లాడాలి. ఇది ఆలోచింపచేసేట్టు మాట్లాడటం, అది సపోర్టు. ఈ ఇద్దరు దంపతుల నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు రెండు, ఆలుమగల జంట అట్లున్నయప్పుడే సౌఖ్య జీవనము సాధ్యమగును. అందరూ ప్రపంచంలో ఎల్లకాలం దంపతులందరూ తెలుసుకోవాల్సింది అధిక దుఃఖమైన ఆనందమైన, ఒక కన్ను ఆనందించడం, ఒక కన్ను బాధపడటం, దానికి భలే జరిగిందిలే, దానికి అలాగే జరగాలి అని ఇంకో కన్ను ఆనందిస్తుందండి. ఒక కన్ను ఏడుస్తుంటే 2 కళ్ళు ఏడుస్తాయి. ఆనందం వస్తే 2 కళ్ళు ఆనందిస్తాయి. అది ఎలాగో అలాగే భార్యాభర్తలు కూడా, భార్యకి ఏమన్నా అయితే భర్త విలవిల్లాడిపోవాలి, తనకే జరిగినట్టు భావించాలి. కృష్ణ పరమాత్మ చెప్తోంది అదే. ఆత్మౌపమ్యేన సర్వత్ర అంటే అర్థం ఏమిటంటే, సర్వ ప్రాణుల సుఖదుఖములను తన సుఖదుఖములతో పోల్చుకొని చూసువాడు గొప్ప యోగి అని చెప్పబడుచున్నాడు. అందుకని కదరా భగవద్గీత హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నావో, చిచి లోయెస్ట్ లెవెల్ ఆలోచిస్తున్నావు, ఆలోచన అంటే ఏమిటో తెలుసా? ఇది అని చూపిస్తుంది భగవద్గీత. అందుకని చదవాలి నాన్న. భగవద్గీత ఏదో ఆధ్యాత్మిక గ్రంథం అని. ఆధ్యాత్మిక గ్రంథం అంటే మన గురించి మనం ఏమిటో తెలియచెప్పే గ్రంథం మిత్రులారా. ఆఫీస్కి వెళ్తున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం, ఉద్యోగానికి వెళ్ళగానే వెంటనే ఉద్యోగం మొదలవట్లేదు. ముందు ట్రైనింగ్ పీరియడ్ అని ఒకటి ఉంది. ట్రైనింగ్ పీరియడ్ అంటే అర్థం ఏమిటి? నువ్వు చేయబోతున్న ఉద్యోగం తాలూకు లక్షణాలు ఏమిటో దాని పట్ల నీకు ఒక అవగాహన కల్పించడం కోసం ముందు ఇచ్చే శిక్షణ పేరు ట్రైనింగ్ అంటాం. ఆ 6 నెలల్లో, సంవత్సరం ఆ శిక్షణ పొందిన తర్వాత నువ్వు చేయబోయే ఉద్యోగం తాలూకు ఆలోచనలన్నీ, ఆ ఉద్యోగ ధర్మం అంతా నీకు తెలిసిపోతే తర్వాత ఉద్యోగం అద్భుతంగా చేయగలవు. క్లారిటీ వస్తుంది. క్లారిటీ అది భగవద్గీత ఇస్తుంది. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే చ్యుత. ఈ క్లారిటీ ఉన్నవాడు ఎవడో తెలుసా? వాడికి పెద్ద క్లారిటీ ఉంది. పాండవులలో అంత క్లారిటీ ఉన్నవాడు ఎవడో తెలుసా? అర్జునుడు. అందుకని ఎంచుకున్నాడు. పక్షి కన్నుకి గురిపెట్టు అన్నాడు అనుకోండి, పక్షి కన్ను గురి పెడతాడు. నీకు ఇప్పుడు ఏం కనిపిస్తోంది చెప్పు అంటే, దాని వెనక పక్షి, దానికి రెక్కలు, దాని వెనకాల తోక, దానికి పింఛం, దాని వెనకాల చెట్లు, ఆ చెట్టు వెనకాల మేఘాలు అని చెప్పారు అందరూ. కానీ అర్జునుడు పక్షి కన్నే కనిపిస్తోంది, ఇంకేది కనిపించట్లేదు అని అనగలిగేవాడు అర్జునుడు ఒక్కడే. దీన్ని సాధించేంత వరకు నేను నిద్రపోను అన్నాడు అనుకోండి, మాట వరుస కనడం కాదు, వాడు నిజంగానే నిద్రపోడు. అట్టివాడు అర్జునుడు. మాట విలువెంతో చెప్తుంది భగవద్గీత. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు.
ఇష్టం వచ్చిన భాష మాట్లాడడానికి వీల్లేదు. ఇవాళ ఫేస్బుక్లు చూడండి, వాట్సాప్లు చూడండి, ఎవరన్నా మాట్లాడితే దాని కింద కామెంట్లు చూడండి. తెలుగు వాళ్ళలో ఇంత నీచులు కూడా ఉన్నారు అనిపించే అంత భాష మాట్లాడుతున్నారు చూడండి. మనం ఏది మాట్లాడినా ఎవడమన్న వచ్చి పట్టుకుంటాడులే అనేంత నిర్లక్ష్యంగా జీవితం, జస్ట్ మిడతల దండులాగా జీవితం అంటే అదే, భాష అంటే ఇదా, బతుకంటే ఇదా, లక్ష్యం అంటే ఇదా, జన్మ అంటే ఇదా. మనల్ని కన్న తల్లిదండ్రులు గర్వపడిపోవద్దండి మన జన్మ ఇచ్చినందుకు. నేను బిడ్డలకి చెప్పేది అదే. నాన్న, మన కళ్ళ ఎదురుకుండానే మన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు మనని వదిలేసి. బిడ్డలారా, అలా వదిలేసి వెళ్ళిపోయే కాలంలో, వెళ్ళిపోయే లోపు మనల్ని దగ్గరికి తీసుకుని అశ్రునయనాలతో నుదుట ముద్దు పెట్టుకుంటూ, ఎంతటి ఆనందం ఇచ్చావు నాన్న, నీకు జన్మ ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతం నాన్న, లోకమంతా నిన్ను మెచ్చుకుంటుంటే మా దగ్గరకు వచ్చి మా ఆనందం అంతా ఇంత కాదు నాన్న, నువ్వు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా అన్ని గిఫ్ట్ల కంటే మించిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటో తెలుసా? ఎంత గొప్ప కొడుకుని కన్నావు తల్లి, ఎంత గొప్ప కూతుర్ని కన్నావు తల్లి తండ్రి. వీళ్ళని ప్రపంచానికి ఇస్తే వాళ్ళంతా సేవ చేస్తున్నారు తండ్రి. ఒక డాక్టర్ రూపంలో, ఒక కలెక్టర్ రూపంలో, ఒక పోలీస్ ఆఫీసర్ రూపంలో, ఎనీ ధర్మాత్ముడు రూపంలో, ఒక పొలిటీషియన్ రూపంలో అని అంటున్నప్పుడు, అనే కాంప్లిమెంట్ మన బిడ్డల ద్వారా మనం వింటున్నప్పుడు మనం పొందే ఆనందం ఉందే, ఇంతకంటే మించిన రిటర్న్ గిఫ్ట్ తల్లిదండ్రులకు ఏమన్నా ఉందా? ఇది అలవాటు చేయండి నాన్న, ఇది అలవాటు చేయండి. ఇది బాధ్యత. ఊరికే చదివేసుకోవడం కాదు, ఊరికే చదువు పూర్తి చేసేసుకుని ఉద్యోగం చేసేసి డబ్బు సంపాదించేసేయడం కాదు మిత్రులారా. డబ్బు సుఖం మాత్రమే ఇస్తుంది, శాంతినివ్వదు. శాంతి దేని వల్ల వస్తుంది? త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్లే శాంతి లభిస్తుంది. త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగమే త్యాగము. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? ఒక పని చేసి చేసిన పని తాలూకు ఫలితాన్ని పరమాత్మ, ఈ పని చేసే శక్తినిచ్చిన నీదే క్రెడిట్, నాదేమీ లేదు అనే నిరాడంబరత్వాన్ని ప్రకటించుకుంటామే. ఒక పని ప్రారంభించినప్పటి నుంచి ఒక పని పూర్తి చేసే లోపల ఎంతో మంది కలిస్తే తప్ప ఆ పని పూర్తి కాదని తెలిసిన పని తాలూకు ఫలితాన్ని మన సింగిల్ అకౌంట్లో వేసుకుంటుంటాం చూడండి. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. ఎలా చేశాను? బాగా చేశానా? కాలు రగరేసుకుంటూ ఉంటాను చూడండి. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే, ఇంతమంది ఇక్కడ వింటున్నారంటే ఈ క్రెడిట్ అంతా నాది ఎలా అవుతుంది మిత్రులారా? ఇందులో 100 మంది ఉన్నారు నన్ను ఆహ్వానించిన మహానుభావులు. రవీంద్రనాథ్ రెడ్డి గారు కొట్టండి ఒకసారి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యవర్గం నన్ను ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. చాలా ఇంపార్టెంట్. ఆ రిసీవ్ చేసుకునేవాడు సరిగ్గా లేకపోతే, ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేకపోతే, దిగండి సార్ అన్నాడు అనుకోండి కారులోంచి, ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏం దిగుతాం? ఆయన శివరామయ్య ఉన్నారా ఇక్కడే? ఉంటే నిలబడండి స్వామి. తర్వాత వెంకట స్వామి గారు, రామకృష్ణ గారు. ఏ ఇంట్లోకి ఆతిథ్యానికి అయితే దిగుతామో మళ్ళీ జీవితంలో వీళ్ళింటికి రాకూడదు రా అని అనిపించేట్టుగా ఆతిథ్యం అందించారనుకోండి. ఆ భోజనం దగ్గర నుంచి, ఆ సదుపాయాల దగ్గర నుంచి, చిన్నవే ఇవన్నీ. మళ్ళీ జీవితంలో ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేము. కానీ ఎప్పుడు ఈగోరు వచ్చినా మా ఇంటికి ఆతిథ్యానికి రండని ప్రేమతో ఆతిథ్యం, అమృత తుల్యమైన భోజనాన్ని అందించడం ద్వారా ఆ మాతృ సమానురాలు, పితృ సమానుడైన ఆ ఇద్దరికి పాండురంగ గారు, ఆయన సతీమణి ఇక్కడే ఉంటే నిలబడండి. దీని దారిలో ఇంకొక అద్భుతం చూశాను. అదేంటంటే, అసలు ఇంట్లో తల్లిదండ్రుల్ని పోషించడానికే చాలా కష్టం అయిపోయి ఆ ఊళ్ళో ఉన్న అనాథ శరణాలయాల్లో వదిలిపెట్టేసే దుర్మార్గులైన, అజ్ఞానులైన బిడ్డల్ని కంటున్న తల్లిదండ్రులు, అలాంటి బిడ్డలకి జన్మనిస్తున్న తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు వీడిని కన్న పాపానికి నేను అనాథ శరణాలయంలో ఉన్నాను అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడక, అదేముంది పాపం వాళ్ళని ఏమనకండి, నేనే నా సౌకర్యం కోసం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా అని నేనే అనాథ శరణాలయంలో చేరాం అనే సంస్కారం ఉంటుందండి తల్లిదండ్రులకి. వాళ్ళు తల్లిదండ్రులు. ఆతిథ్యం ఇచ్చిన మహానుభావుడు, గాయకుడు
గురు స్థానంలో ఉన్నవాడు మ్యాథమెటిషియన్. కృతజ్ఞతలు స్వామి, మీ ఆతిథ్యానికి చాలా కృతజ్ఞతలు. అలా ఇంట్లో ఉన్న ఒక మనిషిని పోషించడానికే మనం రకరకాలుగా చూస్తున్నాం. మాకు టైం ఎక్కడ ఉంటుంది, డబ్బు ఉంది, అందుకని అనాథ శరణాలయానికి ఎంత కావాలంటే అంత తీసేసుకోండి, మా అమ్మా నాన్న కూడా మీరే తీసేసుకోండి అనే ప్రస్తుతపు రోజుల్లో సౌమిత్రి శ్రీరామస్వామి, మీ పూర్తి పేరేంటి స్వామి? సౌమిత్రి రామాచార్యులు. ఒక్కసారి మధ్యలోకి రండి స్వామి. మీ పాద స్పర్శ, గోస్పర్శ చేసుకుంటే ఎంత ఎంత ఉత్కృష్టమో, పరమాత్మ పాదస్పర్శ ఎంత పవిత్రమైందో మీ పాదస్పర్శ కూడా అంతే స్వామి. వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకి రాసిచ్చిన ఆస్తిని గోసేవ కోసం రాసిచ్చేశాడు ఆయన. గోసేవ కోసం వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ పితృదేవతలు, వాళ్ళ తాత ముత్తాతలు, పితృదేవతలు అందరూ ఆనందించి నిరంతరం మిమ్మల్ని ఆశీర్వదించుగాక. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వారికి గోశాల ఉంది, ఒకసారి వెళ్ళి దర్శించండి. హిందువులారా మన ఐడియాలజీ చాలా గొప్పది అని ప్రతిసారి ఎందుకు చెప్తుంటానంటే, నాకేదో అవకాశం ఇచ్చారు, మైక్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పేసుకోవడం కోసం రావట్లేదు మిత్రులారా. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, హిందూయిజం, ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం ఈజ్ సో గ్రేట్, బట్ హిందూస్ ఆర్ అన్ఫార్చునేట్లీ సో వీక్. హిందూయిజం చాలా గొప్పది, చాలా బలమైనది. హిందువులు చాలా బలహీనులు, అత్యంత బలహీనులు. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. ఎందుకని అడగాలి మీరు? ఎందుకో తెలుసా? పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగాడు వాడు. ఇద్దరు అంతే, ఎస్ నేను మేము హిందువే అన్నారు, అంతే. పేల్చేశాడు, కాల్చేశాడు. 26 మంది పర్యాటకుల్ని, హిందూ పర్యాటకుల్ని కాల్చిన ఈ దేశంలో ఒక్కడే రియాక్ట్ అయ్యాడు, మోడీ. హిందువులందరికీ బాధ్యత లేదా? పేరు పెట్టి చంపేస్తే అది ఓకే, అది ప్రభుత్వం చూసుకుంటుంది. నువ్వు హిందువా అని అడిగి చంపేస్తే హిందువులందరికీ, ఈ దేశంలో ఉన్న 85% దేనికి హిందువులు చెప్పుకోవడానికా? రాబోయే రోజుల్లో చెప్పుకోవడానికి హిందువులు అంటే చెప్పుకోకండి దయచేసి, సిగ్గుపడతాం. ఆచరణాత్మక హిందువులు కావాలి. పక్క హిందువుకి ఏమన్నా అయితే తిరగబడి ప్రశ్నించే హిందుత్వం వస్తే తప్ప సనాతన ధర్మం నిలబడదు మిత్రులారా, నిలబడదు. ఎన్ని వందల సార్లు భగవద్గీత చెప్పినా దాని రిజల్ట్ జీరోనే. భలే చెప్తున్నాడు, భలే పాడాడు. ఎందుకు నాకు కాంప్లిమెంట్స్? ఎందుకు అభినందనలు? మా ఆవేదన అంతా ఇదే మిత్రులారా. చచ్చిపోయే లోపల ఏదో ఒకటి చేయాలి. ఈ సినిమా పాటలు పాడుకుంటే ఇది జీవితం కాదు అని పరిశోధించి ఏ పని చేస్తే శాశ్వతమవుతుందో, ఏ పని చేస్తే సర్వమానవాళికి ప్రయోజనాత్మకమవుతుందో, ఏ పని చేస్తే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమవుతుందో, ఏ పని చేస్తే ఆ చేసే పనికి ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ ఉండదో, ఏ పని చేస్తే ఏ పని చేస్తే అందరూ ఆనందిస్తారో, ఏదో సమయానికి ఆలోచించడం మొదలు పెడతారో, ఇంకేదో సమయానికి ఆచరించడం మొదలు పెడతారో, దాని పేరు భగవద్గీత అని మా రీసెర్చ్లో తేలింది మిత్రులారా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ ప్రశ్న. ఎంతమంది హిందువుల ఇళ్లలో భగవద్గీత ఉంది? పెద్ద ప్రశ్న. ఉంటే ఎక్కడ ఉంది అంటే అలా చూపిస్తున్నారు, పూజ గదిలో ఉంది అని. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే పూజ గది ముందు నుంచి వెళుతూ ఇట్టి అనుకుని దండం పెట్టేసుకుని పోతున్నారు. భగవద్గీత దండం పెట్టి వెళ్ళిపోయే గ్రంథమా? ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి. ఎందుకు చెప్పాడు? అందులో ఏముంది? అది కదా మనం ఆలోచించవలసింది. ఎందుకు 5000 సంవత్సరాల తర్వాత కూడా ఆ పుస్తకం మరుగున పడిపోలేదు? అది కదా ఆలోచించవలసింది. ఎందుకు భగవద్గీత మన ఒక్కళ్ళమే కాదు, ప్రపంచంలో పాశ్చాత్యులు కూడా దీన్ని మెచ్చుకుని రీసెర్చ్ చేస్తున్నారు? అది కదా ఆలోచించవలసింది. భగవద్గీత గొప్పదని హిందువులు మాత్రమే కాదు మాట్లాడుతున్నది.
ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్హైమర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే. ఎవరయ్యా వీళ్ళందరూ? భారతీయులు కాదు, పాశ్చాత్యులు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ దేశంలో పుట్టిన మహాత్మా గాంధీకి భగవద్గీత పరిచయం చేసింది జర్మనీయుడు ఎడ్విన్ ఆర్నాల్డ్ అనేవాడు. ప్రపంచం అంతా దీన్ని అర్థం చేసుకుని ఏమి ప్రీచ్రా ఇది, ఏమి ఉపదేశం రా ఇది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. పని చెయ్యి, ఫలితం దైవం మీద వదిలిపెట్టేసాయి. పని చేస్తున్నంతసేపు ఫలితం పైన దృష్టి పెట్టావా, డైవర్ట్ అయిపోయినట్లెక్క. దాని ఫలితాన్ని 100% నువ్వు సాధించలేవు. పనిలో మమేకమవు, పనిని త్రికరణ శుద్ధిగా చెయ్యి, పనిని ధర్మబద్ధంగా చెయ్యి, పని తాలూకు ఫలితాన్ని పరమాత్మకు అర్పించి చెయ్యి. పని చేస్తున్నప్పుడు నేను అనే అహంకారం వదిలిపెట్టి చెయ్యి, పని చేస్తున్నప్పుడు నాది అనే మమకారం వదిలిపెట్టి చెయ్యి. ఏ పని చేసినా లోక శ్రేయస్సు కోసం చెయ్యి, నీ స్వకల్యాణం కోసం చెయ్యొద్దు, లోక కళ్యాణం కోసం చెయ్యి. ఇది భగవద్గీత సారాంశం. ఎంత అద్భుతంగా చెప్పావయ్యా శ్రీకృష్ణ పరమాత్మ. ఇది కదా పనిచేసే పద్ధతి. పని చేస్తూ ఆనందించు. ఈ ఆనందించడమే శాలరీ. ఫలితాలకు ఫలితం బోనస్ లాగా భావించు. ప్రపంచంలో ఎవడు బోనస్ కోసం పనిచేయడు, శాలరీ కోసం పనిచేస్తాడు. ఇక్కడ నీ శాలరీ పనిలో ఆనందం వెతుక్కోవడం. ఇది పని చేయడం అంటే. తపస్సులాగా చెయ్యి. ఒకరోజు నువ్వు పడిపోయిన క్షణాన ప్రపంచం అంతా వచ్చి వీడు దానికోసమే పుట్టాడురా అనిపించేట్టుగా ఆ పనికి నువ్వు ఐకాన్ అయిపోయేట్టుగా పని చేయడం అంటే అది. చాలా అర్థం ఉంది మిత్రులారా. సీరియస్గా తీసుకోండి ఈ పదాలని, ఈ వాక్యాలని, పరమాత్మ ఆలోచనల్ని. ప్రపంచ మానవాళి కోసం చేసింది ఇది. భారతదేశంలో భగవద్గీత పుట్టడం అదృష్టం. కానీ భారతదేశంలో ఏ పొలిటీషియన్స్ అయితే ఉన్నారో వాళ్ళ సమకాలీకులుగా మనం పుట్టడం దురదృష్టం మిత్రులారా. ఎందుకో తెలుసా? భగవద్గీత ఎక్కడ నేర్పిస్తున్నారో తెలుసా? అమెరికాలో, న్యూజెర్సీలో, శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత కోర్స్ మ్యాండేటరీ. అది అత్యవసరం, కంపల్సరీ. ఆ కోర్సు పేరు ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ జర్నీ పేరు. అమెరికాలో నేర్పిస్తున్నారు భగవద్గీత, జర్మనీలో నేర్పిస్తున్నారు భగవద్గీత, నెదర్లాండ్స్, డచ్ స్టూడెంట్స్కి 5వ తరగతి నుంచే భగవద్గీత వేదం నేర్పిస్తున్నారు. ఎక్కడుంది భారతదేశం? ఎక్కడుంది మన భారతీయులు? ఎక్కడున్నారు సనాతన ధర్మీయులు? ఎక్కడున్నారు హిందువులు? ప్రశ్నించరే. ప్రశ్నిస్తే, నిలదీస్తే, ఉద్యమాలు చేస్తే రాష్ట్రం వచ్చింది కదా. ధర్మాన్ని నిలబెట్టుకోలేమా? ఒక్కడు రోడ్డు మీదకి రాడేమిటి? 26 మందిని చంపేస్తే ఒక్కొక్క స్వామీజీకి లక్షల మంది ఉన్నారు, అనుయాయులు, అనుచరులు, భక్తులు. ఎవరు రాడే రోడ్డు మీదకి? ఒక్క నిరాహార దీక్ష చేయలేదే. హిందూ అనే శబ్దం పెట్టుకుని వాడు కాల్చి చంపేస్తే హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది కదా, అవునా కదా? అధర్మానికి రియాక్ట్ కాకపోతే కృష్ణుడు అంటాడు, కొజ్జావాళ్ళగా బిహేవ్ చేస్తున్నావురా నువ్వు. అర్జునుడు అనేసాడు అంత మాట. క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. లే, నపుంసకుడిలాగా మాట్లాడుతున్నావు ఏమిటి అర్జున? అంత మాట అన్నాడండి కృష్ణుడు. అర్జునుడితో మాట్లాడిన మొదటి మాట సరిచి చెప్పాడు, అరిచి చెప్పాడు, బెత్తంతో కొట్టినట్టు చెప్పాడు. ఏమన్నావు? యుద్ధరంగంలోకి వచ్చి ఇంట్లో ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని నీ డ్యూటీ అయిన ధర్మబద్ధమైన యుద్ధం చేయడానికి యుద్ధరంగంలోకి వచ్చి, యుద్ధరంగంలో ఎవడు అడుగు పెడితే మిగతా వాళ్ళందరూ భయపడిపోతారో అలా నువ్వు అడుగు పెట్టి అందరినీ భయపెట్టి ఫైనల్గా నేను యుద్ధం చేయను, వీళ్ళని చంపడం కంటే వీళ్ళని చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే నేను వీళ్ళని చంపకుండా బెచ్చమెత్తుకునైనా బతకటం బెటర్ అనిపిస్తోంది కృష్ణ. అంత మాటని వెళ్ళిపోవటానికి, వెలి చూపించడానికి సిద్ధపడ్డావా? ఏమన్నా ఉందా నీకు? నపుంసకుడా, శక్తిహీనుడా.
సంభావితస్య చాకీర్తికి మరణాత్ అతిరిచ్యతే. అందరూ చెప్పండి మహద్వాక్యాలు ఇవన్నీ. సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. ఎంత ఉపదేశం చెప్పాడో తెలుసా మిత్రులారా? మన బిడ్డలకు అది చెప్పాలి. గౌరవము కలవానికి అపకీర్తి మరణము కన్నా అధికమైనది అర్జున. గౌరవ నీ కుటుంబానికి, నీకు వంశం ఉంది, నీ కుటుంబం ఉంది, ప్రతివాడికి వంటి పేరు ఇంటి పేరుంది. ఇంటి పేరుకి అప్రతిష్ట తెచ్చిపెట్టే పనులు జీవిత కాలంలో చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకో. మీ తాత పేరేమిటి చెప్పావు, మీ ముత్తాత పేరేమిటి చెప్పలేదు. ఎందుకని తెలియదు. ఎందుకని మా తాత మా నాన్నకి చెప్పలేదు, మా నాన్న నాకు చెప్పలేదు అంటే దాని అర్థం ఏమిటంటే లోకానికి ఏమీ ఉపయోగం లేకుండా ఒక వేస్ట్ జన్మ ఎత్తి వెళ్ళిపోయాడు అనమాట మన ముత్తాత. ఇంతే లాజిక్ మిత్రులారా, ఇంతే లాజిక్. మన ముత్తాత పేరు మనకు తెలియదంటే ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకని ఏమన్నా చేస్తే కదా మనం గుర్తుపెట్టుకునేది. యుగాల క్రితం ఉన్న శ్రీరాముడి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంది మన వంశంలో ఉన్న ముత్తాత మనకు ఎందుకు గుర్తుకులేడు? ఏమి చేయలేదు. దీనికి అంతర్లీనమైన స్ఫూర్తిదాయకమైన సందేశం ఒకటి ఉంది మిత్రులారా. మీ ముత్తాత ఏమి చేయకుండా పోయాడు. ఇప్పుడు నువ్వన్నా చెయ్యి, నీ మనవళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మా వంశంలో ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనే మా తాత. దాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఆయన కుమారుడిది. దాన్ని మరింత పెంచవలసిన బాధ్యత ఆయన కొడుకుది. మీ ఇంటికి పేరు లేదనుకో, పేరు తీసుకొచ్చే పని చెయ్యి. ఆల్రెడీ పేరుందనుకో, దాన్ని మరింత పెంచే పని చెయ్యి. ఇది చెప్పాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు. గంగలో స్నానం చేసిరా నాన్న అన్నాడు విశ్వామిత్రుడు. నేను చేస్తాను మహాత్మా గురువర్య, గంగలో స్నానం చేసి వస్తాను. కానీ స్నానం చేసే ముందు ఈ గంగ వృత్తాంతం ఏమిటో తెలుసుకోవాలని ఉంది మహర్షి గురువర్య అన్నాడు. అది ఉత్తమ విద్యార్థికి ఉండవలసిన లక్షణం. స్నానం చేయమంటే స్నానం చేసి వచ్చేసేయలేదు, జస్ట్ లైక్ దట్. ఈ గంగ వృత్తాంతం ఏమిటో నేను తెలుసుకోవాలని ఉంది అన్నాడు. ఆ ప్రశ్నకి చెప్పాడు గురు శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు, నాన్న ఈ గంగ ఇంత తేలిగ్గా రాలేదురా. నీకు 17 తరాల ముందు భగీరథుడనే మీ ముత్తాతకి ముందు ముత్తాతున్నాడు. సగర చక్రవర్తులకి 60,000 మంది కుమారులుంటే ఈ 60,000 మంది యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ భూమంతా తవ్వుతూ ఎక్కడా కనిపించక, భూమి అడుగున ఉందేమోనని భూమిని తవ్వుకుంటూ అడుక్కు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఒక మహర్షి కంటపడి వాడిని డిస్టర్బ్ చేసి అక్కడ యజ్ఞాశ్వం కనిపించింది. అంటే ఈ యజ్ఞాశ్వాన్ని దొంగతనం చేసిన మహర్షివి నువ్వేనా అని ఆయన్ని డిస్టర్బ్ చేసి ఆయన ఆగ్రహానికి గురి అయి 60,000 మంది బూడిద కుప్పలైపోయారు మిత్రులారా. ఈ బూడిద కుప్పలై అశాంతిగా సద్గతులు ప్రాప్తించక కొట్టుకుంటున్న 60,000 మంది సగరపుత్రులకి సద్గతులు ప్రాప్తింప చేయాలంటే అందుకు ఒకటి ఆకాశ గంగని భూమి మీదకి తీసుకువచ్చి భూమి నుంచి పాతాళానికి తీసుకువెళ్ళి ఆ బూడిదల కుప్పల మీదుగా ప్రవహింప చేయడం ద్వారా నీ పితరులకి సద్గతి ప్రాప్తింప చేయవచ్చు అని చెప్తే, ఈ ఆకాశ గంగని అక్కడికి తీసుకువెళ్ళటం కోసం భగీరథుడు లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడు మిత్రులారా. మిషన్ భగీరథ అని వాడు పెట్టాను చూడండి. ఇదిరా జీవితం అంటే. ఎవడు చూశాడు భగీరథుణ్ణి? భగీరథ ప్రయత్నం అంటే అది ఒక పని ప్రారంభిస్తే అది పూర్తయ్యేంత వరకు ఎవడైతే అదే పనిలో ఉంటాడో వాడే భగీరథుడు. ఆ పనిని సాధ్యాసాధ్యాలతో సంబంధం లేదు. ఆ పని లక్ష్యాన్ని, ఆ పనిని ఎవరైతే లోకశ్రేయస్సు కోసం ఉపయోగిస్తాడో, ఆ పనిని సాధిస్తాడో వాడు అచీవర్. భగీరథుడి నుంచి మనం నేర్చుకోవలసింది ఇవి చెప్తాయి. ఈ చిన్న కథలు చెప్పాలి. ఒక పని చేసి సగంలో వదిలేతురా. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్. ఏమో తెలుగు టీచరా మీరు? సూపర్.
సూపర్. మీ శిష్యులందరూ అదృష్టవంతులు, మీ పిల్లలు అదృష్టవంతులు. పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడే తల్లులు ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్ మాత్రమే, అంతకంటే దురదృష్టకరమైన బిడ్డలు ఇంకొకళ్ళు ఉంటారు. మిత్రులారా, ఇదే ధర్మము. నీ మాతృభాష, మాతృభూమి, మాతృ సంస్కృతి, మాతృదేశం, వీటి విలువ తెలుసుకుని కాపాడుకునేవాడే నిజమైన దేశభక్తుడు. మిగతా వాళ్ళందరూ దేశ ద్రోహులే. శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక తెలుగు భాషకి మాత్రమే ఉంది మిత్రులారా. జనని సంస్కృతంబు నెల్ల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. పిల్లలతో తెలుగులోనే మాట్లాడుకోండి. ప్రభుత్వాలని చెప్తున్నాయి చూసారా, వాళ్ళకి ఏం ఐడియాలజీ ఉండదు. వాళ్ళకు కూడా చదువులే ఉన్నాయి తప్ప వాళ్ళకి జ్ఞానం లేకపోవటం. జ్ఞానం లేని వాడు ఉన్నతమైన పదవి అలంకరిస్తే ప్రజలు కూడా అలాగే ఉంటుంది, పాలన అలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక్క తెలుగు భాషకే ఉంది. చాలా అజంత భాషది, చాలా గొప్ప భాష. భారతదేశంలో ఉన్న భాషలన్నిటికంటే గొప్ప భాష తెలుగు భాష, అన్డౌటెడ్లీ. ఆ భాషీయులుగా పుట్టాం మనం, ఆ తెలుగు తల్లి గడుపును పుట్టాం మనం. భారతదేశంలో ఉన్న భాషలన్నిటికీ తల్లి మాతృభాష ఏది? సంస్కృతంబు. జనని సంస్కృతము నెల్ల భాషలకును. వెంటనే కాంప్లిమెంట్ ఇచ్చింది ఏ భాషకి? ప్రశంసించింది ఏ భాషని? దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే అర్థం ఏమిటంటే అన్ని భాషలకి మాతృమూర్తి సంస్కృతం అయితే ఆ సంస్కృతాన్ని అంతే స్పష్టంగా, అంతే స్వచ్ఛంగా, అంతే ఉన్నతంగా, అంతే మంత్రతుల్యంగా ఉచ్చరించేవాడు, ఉచ్చరించగలిగేవాడు ఒక్క తెలుగు భాషీయుడు మాత్రమే, ఒక్క తెలుగువాడు మాత్రమే. తెలుగు భాష గొప్పతనం ఏమిటో తెలుసా? మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మే జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బొవ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అరతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. సంస్కారమే లేని భాష. సంస్కారం అంటే తెలియని భాష. ఇంగ్లీష్ నేర్చుకుని ఏం చేస్తావురా? పెద్ద ఉద్యోగాలు సంపాదించి డబ్బు సంపాదించడానికి తప్ప సంస్కారం నేర్పడానికి ఆ భాష పనికిరాదు. అది తెలుసుకోండి. ఎక్కడ నేర్చుకుంటున్నామో అక్కడే వదిలేసి రండి ఇంట్లోకి. చెప్పులు బయట వదిలేసినట్టు, బయట వదిలేసి ఇంట్లోకి వచ్చినట్టు అంతే. ఏంటండి అంత మాట అనేశారు? మా జీవితాన్ని గడుపుతోంది అది కదా, ఎందుకు అంత మాట అన్నారు? అది క్లారిటీ లేదా అంటే లేదు. స్పష్టత లేని భాష. ఇక్కడ ఇంగ్లీష్ టీచర్స్ ఉంటే తెలుస్తుంది. ఇంగ్లీష్లో పాపము అనడానికి ఇంగ్లీష్లో ఏమిటి చెప్పండి? చెప్పండి. సిన్ కదా. పుణ్యము అంటే ఇంగ్లీష్లో చెప్పండి. 10 జన్మల సమయం ఇచ్చినా ఇంగ్లీష్లో పుణ్యం అనడానికి లేదు, ధర్మం అనడానికి లేదు, మంగళసూత్రాలకి ట్రాన్స్లేషన్ లేదు, మహోత్కృష్టమైన బ్రహ్మపదము పరమాత్మ లేదు. అంటే పుణ్యం అనే సంస్కృతే లేని భాష నుంచి, వ్యవస్థ నుంచి ఏమిట్రా మనం నేర్చుకోవాల్సింది? ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏ భాష అయినా నేర్చుకోండి, కానీ నీ ఉనికి గొప్పతనం తెలుసుకోకపోతే ఇంతకంటే ఆత్మహత్య, ఆత్మద్రోహం ఇంకొకటి ఉండదు మిత్రులారా. ఒక విలువలతో గడపాలి. వాడు పద్ధతిగా ఉంటాడురా, వాడు విలువలు తెలుసురా వాడికి అని ఎవరినంటామో తెలుసా? ఎందుకనే మన బిడ్డల్ని పెంచాం, అమెరికా పంపించాం. అక్కడ వాళ్ళ స్నేహితులందరూ అన్నారు, అడిగారు ఎక్కడి నుంచి వచ్చావు అని. భారతదేశం నుంచి. నీ భారతదేశం గొప్పతనం ఏమిటో 5 నిమిషాల సమయం ఇస్తున్నాం.
చెప్పు అని వేదిక ఎక్కించారు. వాడు బుర్రగొక్కున్నాడు. ఇంతకంటే అవమానం మన దేశానికి ఆ తల్లిదండ్రులకి ఉంటుందా మిత్రులారా? బిడ్డలప్పుడు బిడ్డలకి ఇదే కదా చెప్పాల్సింది. పరస్త్రీని తల్లిలాగా చూసి అందరినీ సమానంగా ప్రేమించి తన ధర్మాన్ని కాపాడుకోవడంలో స్థిరచిత్తుడైన మహాత్ముడే ఛత్రపతి శివాజీ అని చెప్పాలి పిల్లలకి. ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి పరిపాలన పేరుతో కొన్ని లక్షల తలలు నరికేశారు. లక్షల తలలు ఇక్కడ పరిపాలన పేరుతో ఆంగ్లేయులు. మీరు మాకొద్దని పంపించేశాం, కానీ వాళ్ళ సంస్కృతిని పట్టుకుని పాకులాడుతున్నాం. మళ్ళీ వాడుకో దేవుడు, దానికి మళ్ళీ దీని పేరు కన్వర్షన్. కన్వర్షన్ అంటే తల్లిని మార్చడం. నాన్న ఆలోచించండి, నీ తల్లి గొప్పది, నీ తల్లిని మారి ఇంకొక దాంట్లోకి వెళ్ళటం ఏమిటి? ఇక్కడ ఏమి లేదని వెళ్తున్నావు, నీకు ఇక్కడ ఏమి అర్థం కాలేదని ఇంకొక మతంలోకి వెళ్తున్నావు కన్వర్షన్ పేరుతో. నీ ఇంటి పక్కన వాడే కన్వర్షన్ పేరుతో వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడం అన్నది అత్యంత దారుణమైన విషయం. రోడ్డు పక్కన పిల్లవాడు పరిగెత్తు కింద పడిపోయాడు. నీ పిల్లవాడు కాకపోయినా వాడిని లేవదీయడం లేదు. ఇది కూడా అలాంటిదే కదా. ఇలాగే ఊరుకుంటే కొన్ని తరాలు దాటిన తర్వాత సనాతన ధర్మం, హిందూ మతం అనేది భారతదేశంలో ఉండదు. మిత్రులారా ఆలోచించండి. నీ తల్లిని కాపాడుకోండి, నీ తల్లిని గౌరవించుకోండి. మతం అంటే ఇన్విజిబుల్ మదర్ అని అర్థం. కంటికి కనిపించని తల్లి లాంటిది మతం. మతం మార్గం మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ చూపించిన మార్గం ఏది లేదు. ఇంకో చోటకు వెళ్ళి అక్కడ తెలుసుకున్నాను అనడానికి. మీకు అందుకనే భగవద్గీత అంతా చెప్తున్నాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు. 3 పాఠాలు చెప్పాడు ఈ శ్లోకంలో. ఊరికే సరదా కాన్వర్సేషన్ కాదు మిత్రులారా. పుట్టిన వానికి మరణము తప్పదు మొదటి పాఠం. నువ్వు పోవడం కన్ఫర్మ్డ్ అన్నాడంతే. నువ్వు శాశ్వతం కాదు అంటున్నాడంతే. ఎప్పుడు పోతావో నీకు తెలియదు అంటున్నాడంతే. పుట్టడం నీ చేతుల్లో లేదు అని చెప్తున్నాడు. పోవడం నీ చేతుల్లో లేదు చెప్తున్నాడు. ఎవరికి పుట్టాలో నీ చేతుల్లో లేదు చెప్తున్నాడు. ఎప్పుడు పోవాలో నీకు తెలియదు. నీ పోతే ఎంతమంది వస్తారో తెలియదు. ఏది తెలియదు నీకు. రెండో మాట చెప్తున్నాడు, ధ్రువం జన్మ మృతస్య చ, మరణించిన వానికి జన్మము తప్పదు. రీబర్త్ ఉందని చెప్తున్నాడు, పునర్జన్మ ఉందని చెప్తున్నాడు. సోషల్ మీడియాలో చెత్త ప్రోగ్రామ్స్, చెత్త ఇంటర్వ్యూస్. ఎవరిని పడితే వాడినే ఇంటర్వ్యూ. వాడేమో మళ్ళీ జన్మ లేదు, ఉన్నది ఒకటే జన్మ, నువ్వు ఏడ్చినా ఆనందించినా ఇదే జన్మ, కాబట్టి ఏడుస్తావా ఆనందిస్తావు, కాబట్టి ఆనందం అంటే ఏమిటో కూడా లెక్క లేకుండా కుమ్మే నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ అని చెప్తున్నా మూర్ఖులు, దుర్మార్గులు ఉన్నారు. లైఫ్ అంటే పద్ధతిగా నడవడం. ఎలా పడితే అలా నడవడం కాదు మిత్రులారా. ఎలా పడితే అలా నడిస్తే అది జంతువు అవుతుంది. రోడ్డు మీద 1, 2 చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. దానికి రోడ్డు డిస్టర్బెన్స్తో దానికి సంబంధం లేదు. నువ్వు కూడా అలాగే నడిస్తే నేను మనిషి అనరు, జంతువు అంటారు. మానవుడు అంటేనే మానవత్వం కలిగిన వాడు, ఆలోచించగలిగేవాడు. నువ్వు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కోట్ల మంది, లక్షల మంది నిన్ను చూస్తూ ఉంటారు, నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసిన ప్రతి వాడికి ఒరే జీవితం అంటే ఎదురా, వీడురా కరెక్ట్ అని అనిపించాలి, వీడిని ఫాలో అయిపోవాలి అనిపించాలి. నీ జీవితంలో రియల్ హీరో ఎవరు అని అడిగితే మన ఇంట్లో ఉన్న అమ్మ పేరో మన ఇంట్లో ఉన్న నాన్న పేరో చెప్పకుండా బయట ఏదో సినిమా యాక్టర్ల పేర్లు వాళ్ళ డీపీగా వేసుకుంటే, వాళ్ళ వాట్సాప్లో డీపీగా పెట్టుకుంటే, నేను ఇందాక చెప్పాను చూడండి, రియల్ హీరో అంటే ఎవడు? తన జీవితం అంతా మన కోసమే సాక్రిఫైస్ చేసిన మన నాన్న ఈజ్ ది రియల్ హీరో. మరి నాకేమిటి అని అడగకుండా తన జీవితం అంతా మన కోసమే త్యాగం చేసి మన కళ్ళలో ఆనందం చూసి ఆనందిస్తూ, మనం ఏడిస్తే ఏడుస్తూ, మనం నవ్వితే నవ్వుతూ, మనం ప్రోగ్రెస్ చూసి అసూయ పడకుండా ఆశీర్వదించే మన తల్లిదండ్రుల కంటే మన జీవితానికి రియల్ హీరోస్, రియల్ హీరోయిన్స్ ఇంకెవరన్నా ఉన్నారా? సినిమాల్లో హీరోలు ఆ స్టోరీకి మాత్రమే హీరోలు. సినిమాలో హీరోలు
ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే, యాక్టింగ్ చేస్తారంతే. ధర్మాన్ని యాక్టింగ్ చేసేవాడికి అంత పవర్ ఉంటే, ధర్మాన్ని అనుష్ఠించే మన తల్లికి, మన తండ్రికి, మన శ్రీరామచంద్రుడికి, మన శ్రీకృష్ణ పరమాత్మకి మించిన హీరోలు ఎవరన్నా ఉంటారా? వీళ్ళు కదా రియల్ హీరోస్. వీళ్ళని గుర్తుపెట్టుకుంటారా నాన్న. మరణించిన వానికి జన్మము తప్పదు, పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తుంది. మళ్ళీ పుట్టకుంది. ఆ పుట్టుక ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏం చేస్తున్నావో దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. దాని ఫలితం నువ్వు అనుభవించి జన్మెత్తుతావు తదనంతర కాలంలో. అండర్లైన్. చెప్పినవాడు మామూలు మానవుడు కాదు, పరమాత్మ. ఏమిటి మిగతా గ్రంథాలకి భగవద్గీతకి తేడా ఏమిటంటే, మిగతా గ్రంథాలన్నీ తాము మానవులని ప్రకటించుకున్న వాళ్ళ చేత రచించబడినవి. బైబిల్ ఎవరు రాశారు? జీసస్ క్రైస్ట్ కాదు. ఆయన వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత రచించబడింది. ఆయన ఏమని చెప్పుకున్నాడు? నేను దైవ కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత కాలంలో 1400 సంవత్సరాల క్రితం రచించబడ్డ ఖురాన్ ఎవరు రచించారు? మహమ్మద్ ప్రవక్త కాదు. ఆయన వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఆయన ఐడియాలజీకి ప్రభావితులైన ఆయన శిష్యులనే వాళ్ళ చేత రచించబడింది ఖురాన్. ఆయన ఏమని చెప్పుకున్నాడు? నేను దేవుడి ప్రవక్తనని చెప్పుకున్నాడు. కానీ ఇక్కడేం చెప్పుకున్నాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానాం అంత ఏవచ. సకల ప్రాణుల సృష్టికర్తను నేనే, సకల ప్రాణులందున్న ఆత్మను పరమాత్మను నేనే అని తనే దైవంగా ప్రకటించుకున్న శ్రీకృష్ణ పరమాత్మ చేత బోధించబడింది భగవద్గీత. అందుకే మనుషులు మాట్లాడితే దాన్ని మాట అంటారు, అంతే. అదే మాట పరమాత్మ చెప్తే దాన్ని మంత్రము అంటారు. ప్లీజ్ రియలైజ్. కాబట్టి భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలు మంత్రతుల్యాలే. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం సర్వకార్య సిద్ధి మంత్రం అంటారు. స్థిర నిష్ఠతో పరమాత్ముని ధ్యానిస్తూ ఈ శ్లోకం చదువుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. మీరు చేసే ధర్మబద్ధమైన ప్రతి కార్యం ఎందుకు ఫలించదో చూస్తా నేను. చెప్పండి ఈ మంత్రం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఏంటి దీని అర్థం? సమస్త కర్మల ఫలితాన్ని నాకు వదిలిపెట్టు. నీకు ఇంకా పాపం లేదు, పుణ్యమే లేదు, ఏది అంటదు నీకు. ధర్మబద్ధంగా జీవితం కొనసాగించు. స్ట్రెస్లెస్ లైఫ్, మానసిక ఒత్తిడి లేని జీవితాన్ని మీరు కొనసాగించాలంటే, గడపాలంటే భగవద్గీత చదవండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. 16వ ఏట నుంచి బీపీలు ఏమిటి, షుగర్లు ఏమిటి నాన్న బిడ్డలకి? జుట్టు ఊడిపోవడం ఏమిటిరా? కళ్ళజోళ్ళు రావడం ఏమిటిరా? ఇంత స్ట్రెస్ ఏమిటిరా? టార్గెట్ కట్టుకుపోయి పని చేయడం ఏమిటిరా? జీవితాంతా టార్గెట్ పేరుతో ఏనాడు సుఖంగా నిద్రపోయింది లేదు అని మిత్రుడు కలిసినప్పుడల్లా చెప్పుకోవడం ఏమిటిరా? పని ఎలా చేయాలో భగవద్గీత చెప్తోంది. అలా చేస్తే ఇవి ఏవి దగ్గరకు రావు నాన్న. ఒకసారి సక్సెస్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం. సో వాట్ అనుకోవాలి. ఎన్టీ రామారావు ఇంటర్మీడియట్ తప్పాడు, సో వాట్ అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలా? మళ్ళీ రాసి పాస్ అయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు 5వ తరగతి కూడా చదవలా, సో వాట్? సచిన్ టెండూల్కర్ 10th పాస్ అవ్వలా, సో వాట్? వీళ్ళందరూ ఫెయిల్ అవ్వగానే ఆత్మహత్యలు చేసుకోలేదు మిత్రులారా. ఎందుకంటే జీవితం విలువైందని తెలుసుకున్నారు. భగవద్గీత చదివితే ఏమర్థమవుతుందో తెలుసా? నేను చచ్చిపోతానని సాధించి చంపకు, చచ్చిపోతానని సాధించకు, చచ్చే లోపలే ఏదన్నా సాధించి చచ్చిపో, అది చెప్తుంది. నీకు దీర్ఘ జీవితం కావాలా, దివ్య జీవితం కావాలా, అది చెప్తుంది భగవద్గీత. ఎన్నేళ్ళు బతికామని కాదు. శంకరాచార్య 32 ఏళ్లే, స్వామి వివేకానంద 49 ఏళ్లే, 39 ఏళ్లే. వీడే 100 సంవత్సరాలు ఏం బతికే లేదు. ఆ బతికున్న కాలంలో ఏమి చెయ్యాలనుకున్నారో దాన్ని అంతు చూశారు మిత్రులారా.
అందుకని జీవితం గుర్తుపెట్టుకోండి, జీవితం విలువ, శరీరం విలువ, జన్మ విలువ తెలిసిన వాడెవడు దురలవాట్లకి లోను కాడు. నాకు ఇది కామని, నేను కంట్రోల్గా ఉంటాను, నేను పెగ్గేస్తాను అంటాడు అనుకోండి, అది ఒక పెగ్గుతో అయిపోదు. అది రేపటి రోజున బలమైన బలహీనత అవుతుంది, నీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. సిగరెట్ కాలుస్తున్నావు, నీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. సిగరెట్ కాలుస్తున్నావంటే, మందు కొడుతున్నావంటే, ఇంకేదన్నా నీకు బలమైన బలహీనతలు ఉన్నాయంటే దాని అర్థం ఏమిటంటే అసలు నీ మీద నీకు గౌరవం లేదని అర్థం. నీ మీద నీకే గౌరవం లేనప్పుడు, నీ కొరివి నువ్వే పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు అవతల వాడు నిన్ను ఎందుకు గౌరవించాలరా? నేను ఎలా అనొచ్చు ఎవడైనా సరే, నీ మీద నీకే గౌరవం లేదు, నేను ఏవండి అని ఎందుకు అనాలి? ఇది లాజిక్. అందుకని ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ సంగ్రామంలో ధర్మబద్ధమైన నీ కర్మని సరిగ్గా నిర్వహించు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత అనేది ఒక దివ్యమైన ఔషధం, భవరోగాలకి దివ్యమైన ఔషధం భగవద్గీత. నేను ప్రారంభంలో చెప్పినట్టు సినిమా నేపథ్య గాయకుడుగా ఉంటూ జర్నలిజం చేస్తూ ఈ రెండు వదిలిపెట్టేసి శాశ్వతంగా ప్రపంచానికి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటున్న సమయంలో ఆల్రెడీ జనాల దగ్గర భగవద్గీత ఉంది కదా అని అనుకున్నప్పుడు కూడా మేము ఇంకా కొంత రీసెర్చ్ చేసి భగవద్గీత ఉన్నప్పటికీ జనాలు చదవటం లేదు, అది తెలుసుకున్న సత్యం. దాని పర్సంటేజ్ లోయెస్ట్ ఎంతమంది చేతిలో భగవద్గీత వాళ్ళు చదివి అర్థం చేసుకుని ఆచరించి 10 మందికి నేర్పిస్తున్నారంటే దాని ఆన్సర్ 0. ఆ ఆలోచన నుంచి వచ్చినదే సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలని తాత్పర్య సహితంగా దీన్ని రికార్డు చేసి, ఎలా రికార్డ్ చేయాలంటే కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు మీరే కురుక్షేత్రంలో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని వాళ్ళిద్దరి మధ్యలో మీరు కూర్చుని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దీన్ని రికార్డ్ చేయాలి. ఏదో ఒక ఆల్బమ్ లాగా చేసేయటం కాదు, మీరు వింటుంటే చూస్తున్నట్టు అనిపించాలి, సినిమాలాగా. అంతటి టెక్నాలజీలో రికార్డ్ చేయడానికి 9 సంవత్సరాల జర్నీ, 9 కోట్ల రూపాయల వ్యయం మిత్రులారా అయింది. 2006లో ప్రారంభిస్తే 2015లో పూర్తయింది. పరమాత్ముడి ఆశీస్సులు, మిరాకిల్స్ అంటే ఒక అద్భుతాలు ఎలా జరుగుతాయో తెలుసా? అలాంటి అద్భుతం జరగడంలో ప్రత్యక్ష సాక్షిని మీ ఎదురుకుండా ఉన్న నేనే. ఆ సాక్ష్యం ఏమిటో తెలుసా? భగవద్గీత ప్రారంభించే ముందు నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నది 13,000 మిత్రులారా, 13,000 రూపాయలు మాత్రమే. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 9 కోట్ల రూపాయలు. 9 కోట్ల రూపాయలు ఎలా వచ్చింది? ఎవడిచ్చాడు? యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మీరు కూడా అనుభూతి పొందాలంటే చూడండి, లోకం కోసం పని చేయడం మొదలెట్టండి, మీకు అసలు పరిచయం లేని వాళ్ళందరూ మీ మార్గంలోకి వచ్చేస్తారు. ప్రకృతి సహకరిస్తుంది. మేము మిమ్మల్ని చూసాం సార్, మిమ్మల్ని విన్నాం సార్ అంటారు. వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి విన్నాడో తెలియదు, వచ్చేస్తాడు మన మార్గంలోకి. ఎవడు ప్రవేశపెడుతున్నాడు? పరమాత్మ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. వాడు తెలుసుకోవాలి, లీలంతా వాడిదే. మనం చేస్తే దాని పేరు కర్మ. అదే కర్మ పరమాత్మ చేస్తే అది కర్మ కాదు, లీల. వాడి లీల అలా ఉంటుంది. అలా 9 సంవత్సరాల కాలంలో ఆ భగవద్గీత పూర్తి చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా విడుదల చేశాం మిత్రులారా. అది ఇప్పుడు ఆన్లైన్లో సిద్ధంగా ఉంది. భగవద్గీత foundation.orgకి వెళ్ళండి, లేదా నేను ఒక నెంబర్ చెప్తాను, మన మిత్రుల ద్వారా అయినా మీరు నోట్ చేసుకోండి. 70954-92345 70954-92345. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత తెలుగు తాత్పర్యంతో మరియు ఇంగ్లీషు తాత్పర్యంతో. ఈ నెంబర్ పేరు తేజ. ఈ నెంబర్ ఓనర్ తేజ. అతను అమెరికాలో ఉంటాడు.
అందుకని రాత్రి 9 గంటలు దాటిన తర్వాత వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. అది వాళ్ళకి పగలవుతుంది కాబట్టి. మొత్తం 18 అధ్యాయాలు సంపూర్ణంగా మీరు వినొచ్చు. 12 గంటల సాఫ్ట్వేర్ అది. రోజుకొక అధ్యాయం వినండి. ఒక అధ్యాయం వినడానికి 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది అంతే. మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే లోపల రోజుకొక అధ్యాయం వినండి. ఆ పవర్ని గ్రహించండి. ఆ శక్తిని సముపార్జించుకోవడం ద్వారా మీరు సంపాదించుకున్న శక్తిని తిరిగి లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టండి. భగవద్గీత ఫౌండేషన్ ద్వారా మేము చాలా గర్వంగా చెప్తున్నాం, మా జీవితం మొత్తం వేరే పనులు లేకుండా కేవలం భగవద్ స్వార్థరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించడం కోసం, స్ట్రెస్లెస్ ఆనందం ప్రపంచానికి, మానసిక ఒత్తిడి లేని ఆనందాన్ని ప్రపంచానికి అందించడం కోసం భగవద్గీతని ప్రచారం చేయడమే ప్రపంచవ్యాప్తంగా మా జీవితంగా మలుచుకున్నాం మిత్రులారా. మా జీవితం ఇదే, దీనికే అంకితం. మీరు ఏది ముచ్చుకున్నా ఆయా ప్రాజెక్టులు లక్షలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. అందరూ